ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. డిఎస్సి బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారండి. ఇగో చూడండి, ఉద్యోగం రాలేదని బెంగతో గుండెపోటుతో యువతి మృతి. ఇక్కడేమో లోకేష్ గారేమో వచ్చి ఏటా డిఎస్సి అంటున్నారు. 2025లో ఆయన డిఎస్సి వేశారు. అది ఎలా అంటే డిఎస్సి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా లోకేష్ గారిని ఎందుకు పెట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదివరకు ఐటీ శాఖ చేసేవాళ్ళు కదా! ఐటీ శాఖ ఇస్తే సరిపోయేది కదా! ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పెట్టారు. వీళ్ళ బాధలు ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే అతనెళ్ళి అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోని వాటిల్లో డబ్బులు కట్టి చదువుకొచ్చిన వాళ్ళకి ఈ కాలే కడుపుల వాళ్ళ బాధ అర్థం కాదండి ఎప్పుడూను. చూడండి, 7 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు. 2024లో జగన్ గారి గవర్నమెంట్‌లో వైసీపీ ప్రభుత్వంలో ఏదో కంటి తుడుపు డీఎస్సీ వేశారు. ఎగ్జామ్‌కి నోచుకోలేదు. మళ్ళీ టీడీపీ వస్తే అందరికీ నోటిఫికేషన్ వస్తుంది అని చాలా సంతోషించి అందరూ ఓట్లేసి టీడీపీని గెలిపించారు. గెలిపిస్తే నోటిఫికేషన్ వేశారు. 2024 డీఎస్సీ కొనసాగింపు కాకుండా అది రద్దు చేసి వేశారు. పోస్టులు వేశారు. 16,000 పైచిలకు పోస్టులేశారు. 7 ఏళ్ల తర్వాత డిఎస్సి. కానీ ఈ డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయి. నార్మలైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. జీవో నెంబర్ 77ని తొంగలో తొక్కేశారు. ఇలాంటివి ఇంకా బైలింగ్వెల్ అని తీసుకొచ్చారు. బైలింగ్వెల్ అని చెప్పి ఒకే మీడియంలో ఇచ్చారు. ఏజ్ లిమిటేషన్ అని చెప్పి 2024లో ఫీజు కట్టిన వాళ్ళకి కూడా వాళ్ళు ఇంటికి పంపించేశారు. పీజీటీ, టీజీటీలు వీళ్ళకి కూడా అన్యాయమే జరిగింది. మళ్ళీ ఇవి కాకుండా పీఈటీ వాళ్ళకు కూడా అన్యాయమే జరిగింది. ఇదిలా ఉంటే 7 ఏళ్ళు బట్టి చదువుకుని ఉద్యోగం రాలేదు నాకు అని కర్నూలుకు చెందిన ఒక అమ్మాయి గుండెపోటుకి గురై చనిపోయిందండి. ఎందుకంటే 16,000 పోస్టులు వచ్చినా కూడా నాకు ఉద్యోగం రాలేదు. ఈ నార్మలైజేషన్ వల్ల నాకు ఉద్యోగం మిస్ అయిపోయానని. ఇగో చూడండి, 7 ఏళ్ల నుంచి డిఎస్సికి సిద్ధమవుతూ ఉద్యోగం రాలేదనే బెంగతో గుండెపోటుకి గురై ఆదిలక్ష్మి 27 మృతి చెందిన విషాద ఘటన గొనెగండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శ్రీరాములు, రంగమ్మ వ్యవసాయ కూలీలు దంపతుల కుమార్తె ఆదిలక్ష్మి ఉద్యోగం రాలేదని ఆవేదన చెందుతూ ఉండేది. దంపతులకు 2 కూతుర్లు కాగా ఈ ఆదిలక్ష్మి ఒక కూతురండి. వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ పాపం మా అమ్మ నాన్న కూలి పనులు చేసుకుంటున్నారు, మేమన్నా కష్టపడి చదువుకుని వాళ్ళని పోషించుకోవాలి అనే ఉద్దేశంతో కష్టపడి చదువుకుంటే వీళ్ళకి మార్కులు వస్తే నార్మలైజేషన్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి కబళించేశారండి. మరి ఇది ఏమనుకోవాలి? ఈ డిఎస్సిని ఏ చరిత్ర అనుకోవాలి? నారా లోకేష్ గారి చరిత్ర అనుకోవాలా? నారా లోకేష్ గారి రక్త చరిత్ర అనుకోవాలా? ఏ చరిత్ర అనుకోమంటారు? ఇప్పుడు నేనేదో ఈ వీడియో చేశానని నేనేదో వైసీపీ అని నాకు ట్యాగ్ అంటగట్టకండి. మళ్ళీ ఏమన్నా అంటే వైసీపీ అంటారు. నేను వైసీపీ కాదు. ఫస్ట్ ముందు అది అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు అంటే చాలా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానించేదాన్ని. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా బాగుంటుందండి. కానీ ఈయన లోకేష్ గారి చేతిలో పెట్టారు మొత్తం అంతా. దానివల్ల ఇగో ఎంతమంది బలైపోవాలి. మళ్ళీ 2026 డిఎస్సి అట. మరి ఈ డిఎస్సిలో ఇంకా ఏం చూడాలో. 33,000 అన్నారు, ఇప్పుడు 3,000 అన్నారు. 2025 డిఎస్సికే సక్రమంగా నోడ్చుకోలేదు. మరి ఇంకో డిఎస్సి అట. ఇవి కాకుండా ఈరోజు ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కస్తూరిబా స్కూల్స్లో నాన్ టీచింగ్. మరి దీంట్లో ఎన్ని అవకతవకలు జరుగుతాయో, ఎంతమంది అమ్ముకుంటారో, దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు అమ్ముకుంటారో, పీఓలు అమ్ముకుంటారో, లేకపోతే జీసీడీఓలు అమ్ముకుంటారో, ఇంకా ఏఓలు అమ్ముకుంటారో, ఇంకా ఎవరు అమ్ముకుంటారో ఆ పోస్టులు మనం చూడాలి. ఇంకా మనకి మిగిలేది చెప్ప తప్పేం లేదు. ఎంతకంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదండి.